హలో బ్యాచిలర్ అచీవర్స్, చూడండి ఇలాంటి సాంబారే మీకు కూడా తినాలనిపిస్తుందా? సింపుల్గా మన రూమ్లో బ్యాచిలర్స్ ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే మీకు పప్పు ఎంత కావాలో అంత కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత వెజిటేబుల్స్ సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి, మరి ములక్కాయ, వంకాయ ఏది కావాలంటే అవన్నీ ముందుగానే కోసుకొని కుక్కర్లో వేసేసుకొని తగినంత ఉప్పు కారం వేసేసి తగినంత వాటర్ పోసేసుకొని మంచిగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఈ కుక్కర్ని ఏదైతే ఉందో మూత సెట్ చేసేసుకొని పైన విజిల్ కూడా పెట్టేసి నీట్గా స్టవ్ మీద పెట్టేసేయండి అనమాట. కుక్కర్ అయితే కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చిందాక ఉంచండి. ఆ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ పైన ఆ విజిల్ని ఒకేసారి తీసేయకూడదు, మూత కూడా తీసేయకూడదు, పేలిపోతుంది అనమాట. ఒక గంట కానీ ఏదన్నా ఒకటి పెట్టేసి మొత్తం ఆవిరిపోయిందాక అలా ఉంచాలన్నమాట. అదిగో తీసేసిన తర్వాత మనకి నీట్గా ముక్క కూడా మంచిగా ఉడికి నీట్గా ఉంటుంది అనమాట. దీన్ని మనం తాలింపు చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్, మరి ఎండుమిర్చి, తాలింపులు ఏవైతే కావాలో అవన్నీ వేసేసుకొని నీట్గా మనం గోల్డిష్ కలర్ వచ్చిందాక ఉంచి దాంట్లోకి మనం ఏదైతే రెడీ చేసుకున్నది ఉందో దాన్ని మెల్లగా పోసేయాలన్నమాట. పోసేస్తే మనకి సాంబార్ రెడీ. చూడండి ఎంత బాగుందో, లిటరల్లీ టేస్ట్ అయితే అదిరిపోద్ది. లాస్ట్కి సాంబార్ కూడా వేసేసుకోండి, మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి, సెట్. ఇంకా నాకైతే సాంబార్లోకి ఎప్పుడు ఆమ్లెట్ అంటే ఇష్టం అనమాట. ఆమ్లెట్ నంచుకొని తింటాం, అందుకనే ఆమ్లెట్ కూడా నేను వేసేసుకుంటున్నాను. చూడండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఆమ్లెట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా సాంబార్లో నంచుకొని తింటే అదిరిపోద్ది. ఆహాహాహా. నెయ్యి అయితే పైన అలా దట్టించాను అనమాట. ఇంకెలా ఉంటుందో టేస్ట్ మొదలెడదాం. అబ్బబ్బబ్బబ్బా, దాంట్లో లైట్గా నెయ్యి వేసాను అనమాట. ఆ ఫ్లేవరే స్మెల్లే అదిరిపోయింది. టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అదిరిపోయింది మాస్టర్. సూపర్ అంటే సూపర్ అనమాట. ఎక్సలెంట్, నోట్లోనే కరిగిపోతుంది. ఆమ్లెట్ కూడా ప్రౌడ్ ఆఫ్ యూరా ప్రశాంత్గా, నిజంగా చెప్తున్నాను, ఎర్రగా తీసావు. నాకు నేనే కాంప్లిమెంట్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.